హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ మన జేఈ అలాగే నీట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏపీలో కండక్ట్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలాగే తెలంగాణలో కండక్ట్ అయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ లేకపోతే ఫర్దర్ ఛాన్సెస్ ఏమైనా ఉందా అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ ఈ రోజు మనకు రివ్యూ మీటింగ్ అనేది ఉంది. డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఈ రోజు మనకు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు నరేంద్ర మోడీ గారికి అలాగే మనకు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ గారికి అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ వీళ్ళందరికీ మనకు డాక్టర్ స్వామినాథన్ గారు అంటే మన సుబ్రహ్మణ్యం స్వామి గారు మనకు లెటర్ అనేది రాశారు. అండ్ రిక్వెస్ట్ లెటర్ అనేది రాశారు. ఇలాంటి క్రైసిస్లో ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్మెంట్ జరగాలి అండ్ దివాళీ వరకు ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్మెంట్ జరగాలని చెప్పి మనకు రిక్వెస్ట్ మెసేజ్ అనేది జరుగుతుంది. అండ్ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు, అసలు తెలంగాణ అలాగే ఏపీలో ఈసెట్ ఎగ్జామ్స్ అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి. అండ్ ఈ వీడియోలో మనం ఈసెట్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్గా మనం చూసుకుంటే తెలంగాణలో ఈసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్ట్ 31 కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎంసెట్ మనకు సెప్టెంబర్ 9, 10, 11, 14 కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఏపీలో చూసుకుంటే మనకు ఈసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి 17 నుండి 23 లోపల కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే స్టార్టింగ్ మన తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, దాని తర్వాత జేఈ ఎగ్జామ్స్, దాని తర్వాత తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్, అండ్ దాని తర్వాత 13th సెప్టెంబర్ నీట్ ఎగ్జామ్స్, అండ్ దాని తర్వాత ఏపీ వాళ్ళది 17 నుండి ఎంసెట్ ఎగ్జామ్, దాని తర్వాత ఈసెట్ ఎగ్జామ్స్. అండ్ ఇలా షెడ్యూల్ అనేది మొత్తం టీసీఎస్ వాళ్ళు అంటే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు స్లాట్స్ అనేది బుక్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి క్రైసిస్లో ఇక్కడ మనకు రైనీ సీజన్స్లో ఫ్లడ్స్ ఉన్నాయి, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. అండ్ నార్మల్గా ఈసెట్ ఎంసెట్ రాసే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వచ్చేసి నియర్లీ 12 కిలోమీటర్స్ నుండి 60 కిలోమీటర్స్ అరౌండ్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇక్కడ జేఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకు నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు 400 నుండి 500 కిలోమీటర్స్ వరకు కూడా వాళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే మనం బీఆర్లో చూసుకుంటే బీఆర్లో జస్ట్ జేఈ సెంటర్స్ వచ్చేసి 2 సెంటర్స్ ఉన్నాయి టోటల్ బీఆర్ మొత్తం చూసుకుంటే. అండ్ ఇలాంటి క్రైసిస్లో బీఆర్లో ఉన్న వాళ్ళందరూ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అండ్ ఇలాంటి టైంలో ఎలాంటి వెహికల్స్ ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది అండ్ ఎలాంటి వెహికల్స్ కూడా అందుబాటులో లేవు, ఓన్ వెహికల్స్ కూడా ఎవరి దగ్గర లేరు, ఎందుకంటే అందరూ చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం రాసే ఎగ్జామ్స్ కూడా చాలా చిన్న వాళ్ళు రాస్తారంటే నియర్లీ 17 to 21, 22 years వాళ్ళు రాస్తారు కాబట్టి. అండ్ ఇలాంటి క్రైసిస్లో ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు యాజ్ రైజ్ యువర్ వాయిస్ టు ప్రొటెస్ట్ ఆఫ్ అండ్ ఇక్కడ రిమూవ్ చేసి అండ్ ఇక్కడ చూడొచ్చు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి యాజ్ రైజ్ ఇష్యూస్ ఆఫ్ ది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది నీట్ అండ్ జేఈ ఎగ్జామ్స్ అండ్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే మనకి ఇక్కడ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ గారు. అండ్ దాంతోపాటు హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ ద డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి అలాగే పిఎం మోడీ అలాగే బీజేపీ గవర్నమెంట్ విల్ బి రెస్పాండ్. ఎందుకంటే మనకు సుబ్రహ్మణ్యం స్వామి గారు ఎవరో మనకు తెలుసు. సుబ్రహ్మణ్యం స్వామి ఎవరంటే మన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ. అండ్ దాంతోపాటు మన గ్రేట్ లెజెండ్ అండ్ మన 2G స్కామ్ దొరకబట్టింది కూడా ఈయనే. అండ్ దాంతోపాటు చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఒక్కసారి ఈయనే ఏదైనా టేక్ తీసుకున్నాడంటే 100% దాన్ని విన్ అయ్యే వారికి వదలడు. అండ్ అంత జెన్యూన్ పర్సన్ అండ్ అంత ప్రామిసల్ పర్సన్ ఈయనే. అండ్ దాంతోపాటు మన జేఈ నీట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ జరగాలని చెప్పి అని యాజ్ ఎ బీజేపీ రూలింగ్ పార్టీ ఎంపీనే అండ్ అలాగే మన కోసం అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన కోసం అని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నా మన యూట్యూబ్ ఛానల్ నుండి. అండ్ దాంతోపాటు నిన్న మనకు లైవ్ మీటింగ్ అనేది జరిగింది. ఈ లైవ్ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేసినా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ క్రైసిస్లో ఇక్కడ బీహార్ కానీ అస్సాం కానీ ఒడిస్సా కానీ దాంతోపాటు వేరే చాలా నేషనల్ స్టేట్స్ అన్నీ మనకు నార్త్ సైడ్ ఉన్న స్టేట్స్ అన్నీ ఫ్లడ్స్తో మొత్తం మునిగిపోయినాయి. అండ్ ఇలాంటి క్రైసిస్లో ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది అండ్ ట్యాక్సెస్ అంటే ప్రైవేట్ ట్యాక్సెస్ కూడా నడవట్లేదు అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా లేవు అని చెప్పి నిన్న డిస్కషన్ జరిగింది. అండ్ దాంతోపాటు ఈ ఎగ్జామ్స్ అనేది ఫర్దర్ పోస్ట్పోన్మెంట్ జరగాలి అండ్ దివాళీ వారు ఫర్దర్ పోస్ట్పోన్మెంట్ జరగాలి. అలాగే మనకు సుప్రీంకోర్టు కూడా మనకి ఏమన్నదంటే ఎగ్జామ్స్ అనేది మీ ఇష్టం, గవర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కండక్ట్ చేసుకోండి, ఎన్టీఏ దాంతోపాటు హెచ్ఆర్డీ వాళ్ళు డిస్కషన్ చేసుకొని కండక్ట్ చేయండి, పోస్ట్పోన్మెంట్ చేస్తే పోస్ట్పోన్ చేయండి, మేము ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రామిస్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు కూడా మన కోసం అని చెప్పి మనం ఫైట్ చేస్తున్నారు. అండ్ నియర్లీ 20 మెంబర్స్ వరకు సూసైడ్ అనేది చేసుకున్నారు. అండ్ ఇలాంటి క్రైసిస్లో ఎవరు సూసైడ్ చేసుకోవద్దు అండ్ అందరూ ఐకమత్యంగా ఉండాలి అండ్ మనం ఫైట్ చేద్దామని చెప్పి అంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చూడొచ్చు మీరు ఇక్కడ గవర్నమెంట్ కాడికి ప్రెజర్ అర్జెన్సీగా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మీకోసం రివ్యూ మీటింగ్ కూడా ఈ రోజు కండక్ట్ జరుగుతుంది. అండ్ ఈ రివ్యూ మీటింగ్లో కూడా 100% మనకు జడ్జిమెంట్ ఫేవరబుల్గా వస్తుందని చెప్పి ఆశిస్తామని చెప్పి మన డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు అంటున్నారు.
అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనము. అండ్ ఇది అసలు ఇప్పుడు యాజ్ ఎ ప్రొఫెసర్గా నాకు తెలుసు ఒక స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారో, అలాగే ఒక స్టూడెంట్స్ ఇలాంటి క్రైసిస్లో ఎగ్జామ్స్ రాయలేరు. అండ్ దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిదని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. అండ్ మనం ఉన్నది 16th century కాదు, 21st century. అండ్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఎలాంటి ఆల్టర్నేటివ్స్ దొరకబట్టట్లేదు, అండ్ గవర్నమెంట్ ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి నిన్న డిస్కషన్ జరిగింది. అండ్ దాంతోపాటు హెచ్ఆర్డి మినిస్టర్కి తెలుసో తెలియదో కేరళలో ఒక్కసారి మనకు కరోనా ఒకసారి మనం బయటికి వెళ్ళి వచ్చినాం అనుకో 28 days మనం క్వారంటైన్ ఉండాలి. ఎందుకంటే నార్మల్ తెలంగాణ ఏపీలో ఎవరు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, అది మీకు తెలుసు మాకు తెలుసు. కానీ కేరళ గవర్నమెంట్ అలా కాదు, ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తే 28 days హోమ్ క్వారంటైన్ ఉండాలి. 28 days ఒక 1 month హోమ్ క్వారంటైన్ ఉండాలంటే ఎలా, అండ్ దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. అండ్ నార్మల్గా పార్లమెంట్ సభలు అనేది జరగాలి, రాజ్యసభ లోక్సభ. కానీ ఇలాంటి క్రైసిస్లో కరోనా వల్ల ఈ రాజ్యసభ లోక్సభ మీటింగ్ అనేది డిసెంబర్ పోస్ట్పోన్ చేసిళ్ళు. అండ్ జస్ట్ 543 అండ్ 250 members ఉన్న రాజ్యసభ లోక్సభ అంతా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉన్న మీ క్యాబినెట్ మీటింగే మీరు పోస్ట్పోన్మెంట్ జరిగింది. అలాంటిది ఇన్ని lakhs of స్టూడెంట్స్ ఎలా రాస్తారో ఎగ్జామ్స్ అని చెప్పి కూడా నేను డిస్కషన్ జరిగింది. అండ్ ఇది ఒక ఫోర్స్మెంట్గా జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది ఒక హత్య సూసైడ్ కిందకి వెళ్ళిపోతే స్టూడెంట్స్ని రిస్క్లో పెట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. అండ్ దాంతోపాటు ప్రైవేట్ మాఫియా అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇప్పుడు ఒక బ్యాచ్ వల్ల ఎగ్జామ్స్ జరిగితే వీళ్ళు వెళ్ళిపోతే కొత్త బ్యాచ్ వాళ్ళని తీసుకురావచ్చు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అలా lakhs of మనీ వీళ్ళు జేఈ అలాగే నీట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు, కోచింగ్ ఎంత అమౌంట్ ఉంటుందో. అండ్ అలా ఉంది. అండ్ దాంతోపాటు మనకు ఒక 48 hours టైం ఇచ్చారు. ఈ 48 hours జడ్జిమెంట్ అంటే ఈ రోజు 24th 25th రోజు జడ్జిమెంట్ రాకపోతే ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఈ 2 days మనం ప్రొటెస్ట్ చేద్దాం, 2 days మనం ఫైట్ చేద్దాం, అండ్ ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఫాలో అవుదాం అని చెప్పి అంటున్నారు. అండ్ నేను కూడా మీకు చెప్పాను, లాస్ట్ 3-4 వీడియోస్లో నేను మెన్షన్ చేశాను, August 25th వరకు మనం ఫైట్ చేద్దాం. August 25th తర్వాత ఎవరి పోస్ట్పోన్మెంట్ మాట తీయొద్దు. అండ్ 100% ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ అయితే ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుంది. అండ్ 25th వరకు మనం వెయిట్ చేద్దాం పోస్ట్పోన్మెంట్ కోసం అని చెప్పి. ఒక్కసారి August 25th అయిన తర్వాత కార్నర్లో ఉన్న సబ్స్క్రైబర్స్గా నేను కూడా ఎవరికి సపోర్ట్ చేయను. అండ్ మనం కూడా ఇప్పటి వరకు అయితే నేను మీ అందరికీ 100% ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వేరే పార్టీస్ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, అలాగే పార్టికల్ డ్రామా కూడా ఇక్కడ మెయింటైన్ చేయొద్దు. అండ్ మనం పీస్ఫుల్గా రిక్వెస్ట్ చేద్దాం. అలాగే నిన్న చేసిన సత్యాగ్రహం అగెనెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ కోవిడ్ అలాంటివి కూడా మీరు చేయకండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మనం కూడా ఈరోజు మనకు హ్యాష్ట్యాగ్ వచ్చేసి #SwamiG_help JEE and నీట్ ఎగ్జామ్ అని చెప్పి మనం ఈరోజు మెన్షన్ చేద్దాం. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నుండి మనకు పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది అని చెప్పి మనం ఆశిస్తాం. అండ్ దాంతోపాటు ఈరోజు చూడొచ్చు మీరు హ్యాష్ట్యాగ్ వచ్చేసి SwamiG_help JEE and నీట్ ఎగ్జామ్స్. ఈరోజు 9 o'clock నుండి 6 o'clock వరకు ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది, అంటే వర్చువల్ ప్రొటెస్ట్ జరుగుతుంది. అండ్ మీరు ఈ వర్చువల్ ప్రొటెస్ట్లో కూడా ఫుల్ టైం మీరు స్పెండ్ చేయొద్దు. జస్ట్ మీరు మీ ప్రిపరేషన్లో ఉంటూ ఎప్పుడో ఒకసారి మీ ఫ్రీ దొరికినప్పుడు ఒక 5 ట్వీట్స్ చేయండి, వదిలేయండి. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు 2 అయినా 5 అయినా చేయండి. అండ్ ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వాలని కూడా కాదు. జస్ట్ మన ట్వీట్స్ అనేది అక్కడ ప్రెజెంట్ చూపించచ్చు. మన రివ్యూ మీటింగ్లో కూడా ఇంతమంది నా హెల్ప్ కోరుకుంటున్నారు అండ్ ఇంత మెంబర్స్ ఎగ్జామ్స్ వద్దని అనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రూఫ్ కోసం అని చెప్పి ట్విట్టర్ ట్రెండింగ్. అండ్ ఇది కూడా మనం పెట్టిన ట్విట్టర్ ట్రెండింగే, మనకు స్వామినాథన్ గారు మనకు సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పింది కాదు. అండ్ SwamiG_help JEE and నీట్ ఎగ్జామ్ అని చెప్పి మీరు మెసేజ్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మన కోసం ఒక బీజేపీ పార్టీ ఎంపీ ఉండి మన కోసం ఫైట్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు మినిస్టర్స్ కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అండ్ పాజిటివ్ డిసిషన్ రావాలని చెప్పి కోరుకున్నాం. అండ్ మన సబ్స్క్రైబర్స్లో కూడా సుప్రియ అనుకుంటా చాలామంది, నేను లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్కి మేము ఓట్లు వేయము అని అలా చెప్పండి, మీరు వాళ్ళ గవర్నమెంట్ అనేది లిజన్ చేస్తారని చెప్పి నేను చెప్పాను. దానికి సుప్రియ ఒక సబ్స్క్రైబర్స్ మనకు వద్దు బ్రో అట్లా చేయొద్దుకండి, ఎందుకంటే అలా చేస్తే అగనెస్ట్గా ఉంటే మనకు ఫేవరబుల్గా రాకపోవచ్చు అని చెప్పి కొంచెం చెప్పింది. అండ్ అప్పుడు నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో మనం రిక్వెస్ట్ చేయాలి, ఎందుకంటే మనం బెక్ చేయాలి, మనం రిక్వెస్ట్ చేయాలి మన స్టూడెంట్ కాస్ కోసం అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి మనం వర్చువల్ ప్రొటెస్ట్ అనేది జరగాలి. అండ్ వాళ్ళకి మన బాధలు అనేది అర్థమయ్యేటట్టు నిమ్మలంగా చెప్పాలి. అండ్ స్వామీజీ అలాగే మనకు PM మోడీ గారికి మీరు హెల్ప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ #PM help students అని చెప్పి, లేకపోతే #SwamiG_help JEE and నీట్ ఎగ్జామ్ అని చెప్పి మీ ట్విట్టర్ ట్రెండింగ్ చేయండి. అండ్ దాంతోపాటు సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పిన వీడియో కూడా మీరు చూడండి, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్. అండ్ ఈరోజు అందరూ పార్టిసిపేట్ అవ్వండి, కానీ జస్ట్ మీరు ట్వీట్ చేయండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. 28 hours మనం వెయిట్ చేద్దాం. అలాగే ఈరోజు August 24th రోజు తెలంగాణ హైకోర్టులో డిసిషన్ నేను చెప్తాను, వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. People should be
frightened so much that they can do anything foolish. They should know that these things all tend to work out. And I have, in a long academic career, when I look back, some of the things that looked as if this is the end, it wasn't the end, it was the beginning. So that's the attitude they should take. A few words of encouragement in Hindi also, Dr. Swami, so that for this is a wide audience. नहीं, मैं तो ये सबको ये दिखाने विश्वास दिलाना चाहता हूँ कि मैं तो कोई कसर नहीं छोड़ने वाला हूँ, और मैं तो ऐसे एक बार छेड़ता नहीं हूँ, बट छेड़ने के बाद छोड़ता नहीं हूँ. तो इसीलिए आपको विश्वास होना चाहिए, मैं अंत तक मेरा प्रयास रहेगा. मेरे पास समय का थोड़ा सीमा है, लेकिन फिर भी कम समय में है. इस बात तो बहुत सरल है, तो इसको हम पहुंचाने के लिए हमारी पूरी प्रयास होगी, और हम आने वाले 2 दिन में कुछ सफलता प्राप्त करेंगे इस आशा से. अब सबको कहता हूँ कि हौसला बना के रखो.